ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచారు అని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది. అయితే అది ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తున్నప్పటికీ కూడా దానికి అంతు అనేది ఎప్పుడు అనేది ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిఏ, గతంలో పిఏగా పనిచేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీస్ అన్నిటిలో కూడా డైరెక్టర్గా కూడా ఆయన ఉండడం జరిగింది. సునీల్ రెడ్డి పేరు మీద 10 కంపెనీలు ఉన్నాయని చెప్పి కూడా నిన్న 10 కార్యాలయాల్లో ఏకచాటిగా ఒకటేసారి దాడులు నిర్వహించడం కూడా జరిగింది. మరి ఆ దాడిలో ఎలాంటి కీలక ఆధారాలు సిట్ అధికారులకు లభించాయి? ముఖ్యంగా సునీల్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినప్పుడు సునీల్ రెడ్డి కూడా జైలు మెట్కు కూడా ఆయన ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చేంత వరకు కూడా ఆయన బెయిల్కి సంబంధించి పిటిషన్ కూడా వేయలేదు. మరి ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కంపెనీస్లోనూ వైఎస్ భారతిరెడ్డి గారి తర్వాత డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు. మరి ఈ సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందించడంలో, అంతిమ లబ్ధిదారు దగ్గరికి చేరవేయడంలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, రూటింగ్కి ఈయనే కీలకమైన వ్యక్త అనే విషయాలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయని చెప్పారంటున్నారు. అయితే ఈ రూటింగ్కి సంబంధించి గతంలో కూడా ఎంపీ పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్యం స్కామ్కి సంబంధించిన డబ్బు మొత్తం విదేశాలకు తరలించారు, అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఇక్కడేమో తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు, విదేశాలకు పంపించిన వాటిలో మైనింగ్కి ఎక్కువ పెట్టుబడులు పెట్టారు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద విచారణ అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి సిట్ అధికారులకి ఎలాంటి కీలక ఆధారాలు లభించాయి? రూటింగ్కి ప్రధానమైనటువంటి వ్యక్తి సునీల్ రెడ్డేనా? ఇంకా దీని తర్వాత అంతిమ లబ్ధిదారు ఎవరు?